ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటన్స్ 58 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత గుజరాత్ జట్టు బ్యాటింగ్ చేయగా సాయి సుదర్శన్ 53 బంతుల్లో 82 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 19.2 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఇక ఈ సీజన్ లో గుజరాత్ జట్టు విజయాల్లో సాయి సుదర్శన్ పాత్ర చాలా కీలకం. ఆ జట్టు ఆడిన 5 మ్యాచ్ల్లోనూ సాయి సుదర్శన్ 74, 63, 49, 5, 82 పరుగులు ఇలా అద్భుతంగా ఆడుతూ గుజరాత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నిలకడైన ఆటతో పరుగులు రాబడుతున్నాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ప్రస్తుతం సాయి సుదర్శన్ 2వ స్థానంలో ఉన్నాడు. సుదర్శన్ ఇప్పటి వరకు 54.60 సగటుతో 151.66 స్ట్రైక్ రేట్ తో 273 పరుగులు చేశాడు. మరోవైపు సాయి సుదర్శన్ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా స్టార్ బ్యాటర్లు సచిన్, రోహిత్, విరాట్ కోహ్లీ సాధించలేని ఫీట్ ను సాయి సుదర్శన్ అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే మైదానంలో వరుసగా 5 అర్ధ సెంచరీలు సాధించిన తొలి భారతీయ క్రికెటర్ గా సాయి సుదర్శన్ నిలిచాడు. అంతకుముందు బెంగళూరు స్టేడియంలో ఏబీ డివిలియర్స్ మాత్రమే ఈ రికార్డు సాధించాడు. మొత్తంగా సాయి సుదర్శన్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో 5 అర్ధ సెంచరీలు సాధించిన తొలి భారతీయ బ్యాట్స్మెన్ గా నిలిచాడు. ఇది ఇలా ఉంటే అద్భుత ఫామ్ తో దూసుకుపోతున్న సాయి సుదర్శన్ కు బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది. జూన్ లో ఇంగ్లాండ్ పర్యటనల నేపథ్యంలో 5 టెస్టుల సిరీస్ గాను సాయి సుదర్శన్ ని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిలకడైన ఆట తీరుతో సాయి సుదర్శన్ ప్రస్తుతం ఐపీఎల్ లో సూపర్ ఫామ్ లో కొనసాగుతున్నాడు. దీంతో ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్ ను ఇంగ్లాండ్ పర్యటనలో ఎంపిక చేస్తే టీమిండియాకు మేలు చేకూరే అవకాశం ఉండడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకుముందు ఏడాది ఐపీఎల్ లో కూడా అతను మంచి ప్రదర్శనే చేశాడు. కానీ టీమిండియాలో బెంచ్ బలం చాలా పెద్దగా ఉండడంతో సాయి సుదర్శన్ కు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ ఈసారి పెద్ద టోర్నీకే సాయి సుదర్శన్ కు బంపర్ ఆఫర్ తగలడం ఖాయంగా కనిపిస్తుంది.